హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది నార్లీ మార్నింగ్ మినీ బ్లాగ్. నేను ఈరోజు సాంబార్ చేస్తున్నాను. దానికి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై చేశాను. నేను ఈరోజు కూరగాయలన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను, అందుకే పని చాలా త్వరగా అయిపోయింది. నిన్న నైటే నేను అప్పడాలు వడియాలు వేయించి పెట్టాను. ఇంకా ఈరోజు సాంబార్ చేస్తున్నాను కదా, ఇంకా ఒకేసారి వేయించి పెడితే సరిపోతుందని మా ఇంట్లో పప్పు కానీ సాంబార్ కానీ చేస్తే ఖచ్చితంగా అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించాల్సిందే. మా ఇంట్లో ఉదయం ఏం చేసుకోవాలంటే రాత్రి నుంచే డిస్కషన్ జరుగుతుంది. మా అమ్ములేమో పప్పు చారు చేయమనింది, మా బిట్టుగాడైతే దొండకాయ ఫ్రై చేయమన్నాడు, మా ఆయన నాకు ఏదైనా ఒకటే అన్నాడు. ఇంకా ఇది ఎవరిది కాదని చెప్పి మా అమ్ములు అడిగినట్టు సాంబార్ చేశాను, ఎందుకంటే టిఫిన్కి ఇడ్లీ వేశాను. రోజు పని చాలా త్వరగా అయిపోయింది. మా ఆయన ఉన్నప్పుడే నేను సింక్లో ఉండే గిన్నెలన్నీ కడిగేశాను. సాంబార్ కాగే లోపలే ఒక పక్క ఇంట్లో పని చేసుకుంటూనే ఇంకా బాక్స్ కూడా పెట్టేశాను. ఉన్న రోజు పని త్వరగానే అయిపోతుంది, కానీ ఆ ఇడ్లీ పాత్ర కడగాలన్నప్పుడు ఉంటుంది నాకు. ఇంకా అట్లా ఇట్లా కాదు, ఇడ్లీ తినడానికి బాగుంటుంది, కానీ ఇడ్లీ పాత్ర కడిగేటప్పుడే నాకు చేతులు అయితే చాలా నొప్పి పెడతాయి. ఇంకా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. పిల్లలు లేవక ముందుకే వాళ్ళకి స్నాక్స్ వాటర్ బాటిల్స్ కూడా పెట్టాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.